ఒకే రకంగా ఊకే తినే కంటే ఇట్లా డిఫరెంట్గా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదా వేరే ఇతర టిఫిన్స్లోకైనా రోజు ఒకే రకమైన చట్నీ తిని బోరు కొట్టిన వారు నేను చెప్పే ఈ మెథడ్ని ఒకసారి ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీలో వదినలు ఉంటారు, అత్తమ్మలు ఉంటారు, పిన్నులు ఉంటారు. అందరు చేసే చట్నీలు ఒకసారి గమనించండి. అందరు చేసేవి ఒక రకంగా మాత్రం ఉండవు. ఒకరు జీలకర్ర ఎల్లిగడ్డ వేస్తారు చట్నీలో, ఒకరు వేయరు. ఒకరు టమాటోస్ వేస్తారు, ఒకరు వేయరు. అట్లా డిఫరెంట్గా వేస్తూ ఉంటారు. ఒకరు పల్లీలను వేయించి వేస్తారు, ఒకరు పొట్టు తీసేసి వేస్తారు, ఒకరు ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు. అట్లా ఒకసారి మనం చేసే విధంగా చేసుకోవాలి. ఒకసారి వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది గమనించి వాళ్ళ రకంగా వేసుకొని తింటే మనకి రోజు ఒకటే రకమైన చట్నీ తింటాను కదా అనే బోర్ కొట్టదనమాట. నేను అట్లనే ట్రై చేస్తూ ఉంటాను. అట్లనే ఈరోజు మా పిన్ని చేసినట్టు చేశాను అనమాట పల్లి చట్నీ. మా పిన్ని ఏ విధంగా చేస్తుంది పల్లి చట్నీ అనేది మీరైతే ఈ వీడియోలో చూసేయండి. మా పిన్నికి కూడా రుచి ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అది వరకు మా చెల్లె వీడియోస్ పెట్టేది. చూడండి, ఇలా ఉంటుంది అనమాట రుచి ఫుడ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మధ్య వీడియోస్ చేయడం ఆపేశారు, వ్యూస్ రావట్లేదని. మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటాయి మా పిన్ని వంటలు కూడా. ఒకసారి రుచి ఫుడ్స్ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సరే, మరి లేట్ చేయకుండా మా పిన్ని చేసే పల్లి చట్నీ ప్రాసెస్ని ఇప్పుడైతే చూసేయండి. లాస్ట్కి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని కొన్ని పల్లీలని వేసి వేయించుకుంటున్నాను. ఇవి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక పావెడ్ నూనె వేసుకుంటున్నాను. అంటే 2 స్పూన్లు అనుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం చింతపండు, 2 ఎల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతలోనే నేను ఇవి పొట్టు తీసి పెట్టుకున్నాను పల్లీలని. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1 కప్పు పల్లీలు తీసుకుంటే 3/4 కప్పు పుట్నాలు తీసుకుంటున్నాను. ఇక్కడ 1 పావు స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పల్లీలు ఎక్కువ పుట్నాలు తక్కువ తీసుకుంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసి గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇలా అయితే బరుకుగా వస్తుంది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. పిన్ని ఏ వంట అయినా సరే అదరగొట్టేస్తుంది. మా అమ్మమ్మ పిన్ని చాలా రకాల వంటల్లో ఫేమస్. మా అమ్మనైతే నాన్ వెజ్ సూపర్ వండుతుంది. నాకు ఫేవరెట్ కొన్ని ఉన్నాయి. అవి ముందు చూపిస్తాను. మీరైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా చాలా బాగుంది. ఒకే రకంగా ఊకే తినే కంటే ఇట్లా డిఫరెంట్గా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.